where the shadows play. The wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the tree. హాయ్ అండి, నమస్తే. మనం నిన్న డే 1 కోయంబత్తూర్ టు కొడైకెనాల్ రూట్ చూసినాం కదండి. ఈరోజు డే 2 కొడైకెనాల్ లేక్. ఇది మీరు ఇంతకుముందుకు వీడియో మొత్తం చూసినంత కొడైకెనాల్ లేక్ ఎలా ఉంటుందో అక్కడ నేను తీసుకున్న రూమ్ దగ్గరలోనే ఆ వీడియో షూట్ అంతా, డ్రోన్ షూట్ అంతా షూట్ చేశాను. ఇప్పుడు మనం కొడైకెనాల్ నుంచి మనం పొంబరాయి విలేజ్ సైడ్ వెళ్తున్నాము. పొంబరాయి విలేజ్ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అవుతుంది. ఇదంతా ఈ రూట్ మొత్తం పొంబరాయి విలేజ్ వెళ్ళే రూటే. మొత్తం ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఉంటుంది మనకు. ఒక సైడ్ మొత్తం ఎత్తైన కొండలు ఉంటాయి, ఇలా నీలగిరి చెట్లు ఉంటాయి. మార్నింగ్ 7:30కి బయలుదేరినాము. మొత్తం చలి ఉంది, విపరీతమైన చలి ఉంది. చేతులు అయితే గడ్డగట్టుకున్నట్లే అయిపోతున్నాయి. అసలు ఇట్లా దగ్గర కనీసలేవు, అంత భయంకరమైన చలి ఉంది. దగ్గర 17-18 డిగ్రీస్ ఉంది టెంపరేచరు. మొత్తం నీలగిరి చెట్లతోటి ఇది మొత్తం నిండిపోయింది. ఇక్కడ చల్ల ఉండడానికి కారణం ఈ నీలగిరి చెట్లు ఎక్కువ ఉండడం వల్లనే. ఇలా మున్నారు ఊటీలాగా కాఫీ, ఇవి టీ తోటలు లాంటివి అలాంటివి ఏమి ఉండవు. ఇవి మొత్తం నీలగిరి చెట్లతోటే ఉండడం వలన ఆ 2 ప్లేస్ల కంటే ఈ కొడైకెనాల్లోనే ఎక్కువ చల్లదనం అనేది ఉంటుంది. మే నెలలోనే ఇప్పుడు ఇంత విపరీతమైన చలి ఉందంటే, ఇప్పుడు వింటర్లో ఇంకా ఎంత ఘోరంగా ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడిప్పుడే ఎండ కొంచెం లైట్గా వెళ్తుంది బయటికి. కొండల మధ్యలో కదా మనకు ఎండ కొట్టడం అనేది చాలా అసాధ్యం. ఇక్కడ అలానే డ్రైవ్ చేసుకుంటా ఒక గంటన్నర డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటలకు మనం పొంబరాయి విలేజ్ దగ్గరికి వచ్చేసినాము. చూడండి ఎంత క్లియర్ క్రిస్టల్గా ఎలాగ అనిపిస్తుంది మనకు. ఊరు అనేది చాలా నీట్గా, క్లీన్గా, ప్రశాంతంగా, ప్రకృతిలో ఎలా ఉంటుంది చూడండి. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లే ఉంటుంది. ఇక్కడనే మేము పక్కన ఒక చిన్న టీ స్టాల్కి వచ్చినాము. ఎలా ఎంత యూనిక్గా ఉంది చూడండి. ఇది యాంబిషన్ కానీ ఇది కానీ చిన్న కొండ పైన ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వ్యూస్ చూస్తే ఒక వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఇక్కడ రూమ్స్ చూడండి ఎట్లున్నాయి. కపుల్స్ కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎవరితో వచ్చినా కానీ ఇట్లా ఇక్కడ ఒక రోజు ఒక నైట్ మొత్తం స్టే చేయాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది. పొద్దునే మీకు ఆ కొండలు, ఆ వాతావరణము, ఫాగి చాలా పక్షుల శబ్దాలు చాలా బాగా అనిపిస్తుంటుంది. ఆ సౌండ్స్ తోటి క్లీన్గా, ఎలాంటి వెహికల్స్ సౌండ్ లేకుండా, ఏం లేకుండా, చాలా తక్కువ వెహికల్స్ వస్తాయి ఇక్కడ. ఇదంతా ఈ కొండల మధ్యలో చాలా ఫాగీగా, గ్రీనరీగా, నీట్గా కనిపిస్తుంటుంది. మనము సిటీ లైఫ్ వదిలి ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండాలి, చాలా బాగుంటుంది మనకు. అలానే ఇట్లా ముందరికి వెళ్తూ ఊరు చివరి వరకు వచ్చినాము. ఇక్కడ నుంచి నేను కొన్ని డ్రోన్ షాట్ తీశాను. పొంబరాయి విలేజ్ కొన్ని డ్రోన్ షాట్లు. ఈ విలేజే ఎందుకు స్పెషల్ అంటే, కొడైకెనాల్లో ఈ విలేజ్ క్లీనెస్ట్ విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్ అని అంటారు. అందుకనే ఇది తీసిన నేను. ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి కానీ ఇది చాలా బాగా అనిపిస్తుంటుంది ఈ విలేజ్ అనేది. మనం
విలేజే అనుకుంటాం, ఊరే అనుకుంటాం కానీ పల్లెటూరే అనుకుంటాం కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఏవి లేవు అన్నీకి లేవు, అన్నీ అన్ని వస్తువులు దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. వీళ్ళకు ఒక ప్లేన్గా అనేది ప్లేస్ ఉండదు. చూడండి ఎట్లుంది, కొండపైనే ఇల్లు, వ్యవసాయము, మనం పోడు వ్యవసాయం అని వింటాం చూసినా ఆ టైప్ ఉంటుంది మనకు. ఇక కనిపిస్తుంది కదా డ్రోన్ వ్యూలో, నాకు తెలిసి ఒక 300-400 ఇల్లు ఉంటాయేమో, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా యూనిక్గా అనిపిస్తుంటుంది మనకు. ఇక్కడనే రూమ్స్, హోమ్ స్టేలు అన్నీ ఉంటాయి. ఒక విలేజ్ వైబ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి ఖచ్చితంగా రావాల్సిందే. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మంచి టెంపరేచరు, మంచి చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ కానీ, కపుల్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా సరే ఈ విలేజ్లో ఒక్కరోజు ఉంటే చాలు, చాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అంత దూరం నుంచి మనం వచ్చి హిల్ స్టేషన్ ఎక్కి కష్టపడిన దానికి ఇది వర్త్ అనిపిస్తుంది మనకి ఇక్కడ ఉండడానికి. చూసినారుగా ఎంత యూనిక్గా అనిపిస్తుంది, ఎంత నీట్గా అనిపిస్తుంది. ఏరియల్ వ్యూలో మీకు పెంకుటిల్లే మొత్తం ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న మన వాళ్ళు వేసే వ్యవసాయం చేసే పంటలు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి మనకు. చాలా యూనిక్గా, చాలా నీట్గా ప్రతి షాటు మనకు అందులో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే మనకు ఒక స్వర్గంలోనే ఉన్నట్లు ఫీలింగ్ అనిపిస్తుంటుంది మనకు. అలాగే రోడ్ చూడండి ఎలా ఉంది. నేనున్న ప్లేస్ నుంచి పైకి డ్రోన్ లేపాను. ఆ రోడ్ అనేది చూడు, ఎయిర్ బిన్ టైప్ కన్నా ఇంకా ఎక్కువ వంపులు తిరిగి ఉంది ఆ రోడ్డు. ఎలా ఉంది, చాలా యూనిక్గా. ఇలాంటి రోడ్స్ చూడాలంటే మనం హిల్ స్టేషన్లోనే చూడాలి మనము, అలా కనిపిస్తుంటాయి మనకి ఇలాంటి రోడ్స్ అనేది. అక్కడనే దగ్గరనే అంత ఎయిర్ బిన్ టైపు రోడ్ మలుపులు ఉంటుంది చూడండి. అందుకనే మన ప్లేస్ అనేది ఒక ఇక్కడ నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే తక్కువనే ఉంటుంది, కానీ ఈ ఎయిర్ బిన్స్ రోడ్ వల్ల మనకు కిలోమీటర్స్ ఎక్కువైతుంటాయి. అంటే దాన్ని బట్టి వాళ్ళు రోడ్లు వేసుకుని ఉన్నారు అట్లా. విలేజ్ చూడండి, ప్రతి షాటు మనకు ఎలా అనిపిస్తుంటుంది మనకు డ్రోన్ షాటు. ఆ చిన్న చిన్న మడల్లాగా, చిన్న చిన్న ఒక హారంలాగా ఎలా అనిపిస్తుంటుంది. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అని దాని మధ్యలో ఒక రోడ్డు, చిన్న చిన్న ఇండ్లు, మొత్తం మ్యాక్సిమం పెంకుటిల్లే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ హై రేంజ్ ఇల్లు అనేది ఇక్కడ ఏమి ఉండవండి, ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి వాళ్ళకు తగ్గట్లు, వాళ్ళ కన్వీనియంట్కి తగ్గట్లు వాళ్ళు కట్టుకున్నారు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే, డబ్బులు లేకున్న వాళ్ళైనా సరే, ఒక యూనిక్ టైప్లో వాళ్ళకు సరిపోయే విధంగా, వాళ్ళ టెంపరేచర్కి వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ఇలాంటి ఇల్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను ఇందాక షాటే ఇట్లా సైడ్ నుంచి తీసిన. ఇక్కడనే కొన్ని హోమ్ స్టేలు కానీ, రూమ్స్ కానీ భలే ఉన్నాయి మనకు. మీరు చూస్తున్న ఒక్కొక్క విజువల్స్ అక్కడ దగ్గరుండి చూస్తుంటే 2 కళ్ళు చాలవు అసలు. ఈ డ్రోన్ గిలా చాలదు క్యాప్చర్ చేయాలంటే, అంత బాగుంటాయి మనకి. ఈ రోడ్డు పక్కనే రోడ్డు గిట్లా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ. సింగిల్ వేనే కానీ చాలా నీట్గా ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా ఈ హోమ్ స్టే ఎట్లున్నది. ఇదేమో దాదాపు నేను ఒక 500 మీటర్స్ పై నుంచి తీసిన డ్రోన్ షాటు. ఒక విలేజ్, ఒక కొండ పైన ఎలా ఉందో మీకు బాగా కనిపిస్తుంటుంది. చాలా యూనిక్గా, చాలా నీట్గా ఒక కొండకు ఆనుకొని ఇలా ఇల్లు కట్టడం అనేది చాలా ఆర్కిటెక్చర్ వాళ్ళకే అలవాటు ఇలా కట్టడం అనేది. ఎక్కువ బడ్జెట్ లేకుండా లో బడ్జెట్లో వాళ్ళు మాత్రమే ఇలా కట్టుకోగలుగుతారు. చూస్తున్నారు ఫాగీ మూమెంట్ ఎట్లా అనిపిస్తుంది డ్రోన్ షాట్స్. నేను ఎందుకు ఎక్కువ డ్రోన్ షాట్ పెట్టానంటే ఇందుకొరకే, ఇలాంటి ఏరియల్ వ్యూ అనేది ఇక్కడనే దొరుకుతుంది కాబట్టి ఇలాంటివి పెట్టా. ఇంకా నేను అక్కడ నుంచి డ్రోన్ షాట్ తీసుకొని మళ్ళీ కొడైకెనాల్ వైపు వచ్చి, కొడైకెనాల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే గున్నా కేవ్స్ వస్తుందండి. దీని పక్కనే పిల్లర్ రాక్స్ ఇట్లా ఉంటుంది. గున్నా కేవ్స్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. గున్నా కేవ్స్ అంటే ఫేమస్, కమల్ హాసన్ పాత మూవీ గున్నా, దాని నుంచి ఇది ఫేమస్ అయింది. తర్వాత ఇంకా ఫేమస్ అయిందంటే మజువల్ బాయ్స్ మలయాళం మూవీ నుంచి ఇంకా ఫేమస్ అయింది ఇది. అప్పటి నుంచి ఇది మొత్తం ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్, యూట్యూబ్లో ట్రెండింగ్ అయిపోయింది ఇది. ఇప్పుడు చాలా జనాలు వస్తున్నారు ఇక్కడికి. జనాలు ఎట్లున్నారో లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. అంత విపరీతమైన జనాలు ఉన్నారు.
ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఏదంటే మ్యాగీ గానీ, అది గానీ అంటే ఈ వెదర్‌కు ఆ మ్యాగీ గానీ, ఆమ్లెట్ మ్యాగీ గానీ, అది గానీ తినాలనిపిస్తది. ఎలాంటి ఫుడ్ తినాలనిపియదు. ఎందుకంటే అంత కూల్‌గా ఉంటుంది. ఈ మొత్తం మనం ఈ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. జనాలు చూశారుగా ఎంతగానం ఉన్నారో. అసలు ఈ జనాలు ఇంతగానం ఉంటారని నేను అస్సలు అనుకోలే. అది మార్నింగ్ 9:30 అయితుంది. అంటే 9కి ఓపెన్ చేస్తారు. 9:30కి ఇంతమంది జనాలు ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది మేము వచ్చే వరకు. రిటర్న్ వెళ్తుంటే ఇంకెట్లుంటుందో, ఎంత ఘోరం ఉంటుందో. అది చూడండి ఎలా గున్నా కేవ్స్ మనం ఒక రకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే ఒక ఫాగీ తోటి ఫాగీ ఎలానో ఉంటది. కానీ ఈ జనాలు నిండే వరకు ఇది ఒక నార్మల్ ప్లేస్ లాగానే అయిపోయింది ఇది మొత్తం. మొత్తం మనం చూడడానికి పెద్దగా ఏం వ్యూస్ కనిపియవు. పక్కల లోయలాగా ఉంటది. పిల్లర్ రాక్స్ అటు సైడ్ ఉంటది. అవన్నీ మొత్తం మూసేసిండ్రు. మొత్తం అవన్నీ ప్యాక్ చేసేసిర్రు. ఎక్కడ పోయి అదైతారని. ఏమనంటే ఇక్కడనే నిలబడి ఏమన్నా ఫోటోస్, వీడియోస్, ఈ చెట్లు అవి ఇవి మనం చూసుకోవాల్సొస్తది. రాను రాను జనాలు పెరిగిపోతుర్రు. ఇంగ ఇక్కడ నుంచి కొంచెం పైకెళ్ళాలన్న గిట్ల లేదు. మొత్తం కంచె కట్టేసిర్రు సైడ్‌కు. ఎటు లేదు. అగో పైకి అంతవరకే వెళ్ళాల్సొస్తది. అంతకన్నా ఎక్కువ దూరం మనం వెళ్ళిపోతాం. ఇదే కొంచెం గున్నా కేవ్స్ యొక్క అదే మన కంచె నుంచి తీస్తే లోయల్లాగా ఉన్నాయి. కానీ చాలా పెద్ద లోయలు. కానీ ఇందులో పడ్డామంటే మనం కనీసం మన జాడ గిట్ల దొరకదు. మొత్తం చూస్తున్నారుగా మొత్తం వేర్ల టైపు ఇవన్నీ. ఇవే ఫేమస్. మనం ఎక్కువ చూసేది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చూసేది ఇదే. ఈ చుట్టుపక్కల మొత్తం. కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల స్పెషల్‌గా ఏం కొడతలేదు ఈ ప్లేసు. జనాలు తక్కువ ఉంటే మనం కొంచెం స్పెషల్‌గా కొట్టేది. ఈ జనాలు విపరీతంగా ఉండడం వలన ఏదో అల్లరి గుంపుగా వచ్చిన సంతలాగా ఫీలింగ్ అయితే అనిపిస్తుంటది. చూస్తున్నారు కదా! ఇది పైకెక్కి తీసిన విజువల్స్. మీరు చెట్లతోటి అటు సైడ్ మొత్తం కొండలే. ఇదేదో మధ్యలో కొంచెం ఒక ఉంటది. ఇంక అటునుంచి ఇంక కొంచెం ముందలకెళ్తే ఫైన్ ఫారెస్ట్ అని ఒకటుంది. మొత్తం అవే చెట్లు ఫైన్ ఫారెస్ట్ అని. బాగా యూనిక్‌గా బాగా అనిపిస్తుంది ఇది. పీస్‌ఫుల్‌గా బాగా అనిపిస్తుంది ఇది. మంచిగా ఇక్కడ గుర్రాలు హార్స్ రైడింగ్ గానీ, అవన్నీ గానీ ఉంటాయి. కొంచెం ఇది బెటర్. దానికన్నా ఇది కొంచెం బెటరు. సైడ్‌కి షాపులుంటాయి. ఇదైనా ఇట్లా ఒక 10, 12 ఈ సమ్మర్ గదా! సమ్మర్ వల్ల ఎక్కువ జనాలు ఇప్పుడు హాలిడేస్ ఎక్కువ ఫ్యామిలీతోటొస్తున్నారు. అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తలేదు. నెక్స్ట్ నేను తీసినది దాని పక్కనే గునా కేవ్స్ పక్కనే పిల్లర్ రాక్స్ అని ఇది కొడైకెనాల్‌లోనే ఫేమస్. ఇదొక పులి పులి ఫేస్ లాగా ఉంటదని అంటారు. అది చూస్తున్నారు గదా మీరు. నేను లోపలికెళ్ళలే. కొన్ని డ్రోన్ షాట్‌లు అయితే నేను తీసుకున్నాను. కొన్నిది బాగానే తీశాను. చాలా ఫేమస్ ఈ ప్లేసు. దీని లోపలికెళ్ళాలంటే ఒక 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఫర్ టికెటు. మీకు ఈడ ఉంటది చూడండి ఎంట్రన్స్ అంటే ఇక్కడ నుంచి ఆడ వెహికల్స్ పార్కింగ్ ఆపిర్రు కదా! అక్కడ నుంచి ఇక్కడ లోపలికి రావాలి. మీకు కనిపించేది. కానీ ఫుల్ గ్రీనరీ మంచి నేచర్ మధ్యల ఇది చాలా బాగా అనిపిస్తుంటదండి. ఎత్తైన కొండల మధ్యన సముద్ర మట్టానికి ఒక 4200 మీటర్ల ఎత్తులో అనేది కొడైకెనాల్ ఉంది. అందులో ఈ నేచర్ చూడండి, ఈ కొండలు చూడండి ఎలా అనిపిస్తుంటది. అందుకనే ఇంత ఎండాకాలంలో గిట్ల ఇక్కడ ఇంత 20, 22 డిగ్రీస్ డే టైమ్‌లోనే 20, 22 డిగ్రీస్ ఆహ్, టెంపరేచర్ మాత్రమే ఉంటది. అంతకన్నా ఎక్కువ ఉండదు. నైట్ టైమ్‌లో అయితే 18, 16 అక్కడికే ఉంటది. చూస్తున్నారుగా. నేను ఈ పిల్లర్ రాక్స్ నాకెంత నచ్చినాయంటే అంత బాగా నచ్చినాయి. నేచర్ మధ్యల అసల కొండలు అవి ఇవి తీయడం అనేది అబ్బా! చూస్తుంటే అసలు ఇంత బాగుంటదని నేను అనుకోలేదు అసలుకు. నేచర్‌లో అనేది ఏదైనా దేవుడిచ్చిన గొప్ప వరం అంటారు నేచరు. ఈ నేచర్‌కి మించింది ఇంకోటి లేదు. మనం ఇది చూస్తూనే అలానే ఉండాలనిపిస్తది. అంత బాగుంటాయి ఈ ప్లేసులు కొన్ని ప్లేసులు. మన జీవితంలో ఒక్కసారైనా మనం ఇక్కడ ఇలాంటి ప్లేస్‌లకెళ్ళి రావాలని అనిపిస్తుంటది. చూస్తున్నారు కదా! నేను తీస్తున్న డ్రోన్ షాట్‌లే నాకే అబ్బా! ఇంత బాగుందా అనన్న రేంజ్‌లో ఆహ్, ఉంటది మనకిక్కడ. ఒక 2 రోజులు పడతదండి. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ కొడైకెనాల్‌కి రావాలంటే ట్రైన్ ఎక్కి 20 అవర్స్ జర్నీ చేసి మళ్ళా అక్కడి నుంచి బైకో లేకపోతే కారో ఏదో తీసుకొని
మళ్ళీ రావాలంటే 1 డే 6-7 అవర్స్ మళ్ళీ ఇక్కడ పడుతుంది. ఇక్కడికి వచ్చి ఇలాంటి వ్యూస్ చూస్తుంటే అబ్బా స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. ఆ కష్టం అంతా మర్చిపోతాం. ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళంటే ఫ్లైట్కి వచ్చి అదొచ్చి బడ్జెట్లో రావాలంటే ట్రైన్ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. అంత దూరం నుంచి వచ్చి ఇలాంటి విజువల్స్ చూస్తుంటే ఆనందం, చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది మనకు. లైఫ్లో ఒక్కసారైనా సరే ఫ్యామిలీతోటైనా లేకపోతే సోలోగా అయినా ఎవరు రాకున్నా సరే అయినా ఇలాంటి ప్లేస్లైనా మనం చూడాలి. ఇక్కడే కాదు, ఇండియా మొత్తం మనకు ఇలాంటివి వెస్టర్న్ ఘాట్స్లో ఇలాంటి ప్లేసులు చెప్పలేనన్ని ప్లేసులు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు కొడైకెనాల్ డే 2 ట్రిప్ చూశారు కాండి. పొంబరై విలేజ్ కానీ, గున్నా కేవ్స్ కానీ, మన పిల్లర్ రాక్స్ కానీ, మన కొడైకెనాల్ లేక్ వ్యూ కానీ మ్యాక్సిమం డ్రోన్ తోటే కవర్ చేశానండి. ఇంకా కొన్ని ప్లేసెస్ నేను ఇక్కడ తిరిగి చూపించాల్సి ఉందండి. పొండి విలేజ్ ఇంకా కొంచెం లాంగ్ ఉంది. కొన్ని కారణాల వల్ల నేను రిటర్న్ రావాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తుంటే. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డే 2 తోటి కొడైకెనాల్ ట్రిప్ ఇక్కడ వరకే ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేయండి. మీ ప్రోత్సాహం ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ చేస్తుంటాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియోను. థ్యాంక్ యూ సో మచ్ అండి.